హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈ ధనుర్మాసంలో తిరుప్పావై ద్వారా గోదాదేవి మనకు చెప్పిన భక్తి రహస్యాలను అన్నింటినీ తెలుసుకుందాము. అసలు గోదాదేవి ఎవరు? తిరుప్పావై పాసురాలంటే ఏమిటి? ప్రతి పాసురము మన జీవితానికి ఏం చెబుతుంది? తిరుప్పావై విష్ణువును కీర్తిస్తూ గోదాదేవి మూల ద్రావిడంలో గానం చేసిన 30 పాసురాల గీతమాలిక. తమిళ సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని ఆక్రమించుకుంది ఈ తిరుప్పావై. భారతదేశంలో ధనుర్మాసంలో పెళ్లి కాని పడుచులందరూ తమకు మంచి భర్తలు ప్రసాదించమని గోదాదేవిని అంటే ఆండాళ్ళని వేడుకుంటూ పాటలు పాడే ఒక సంప్రదాయం ఉంది. దీన్ని కాత్యాయని వ్రతము అంటారు. ఆ కోవకు చెందిందే ఈ తిరుప్పావై వ్రతము. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుణ్ణి భర్తగా కోరుకుంటూ గోపికా స్త్రీలందరూ ఇదే వ్రతాన్ని ఆచరించారు అనేది ఆండాళ్ళ నమ్మిక. శ్రీ వైష్ణవులు ఏడాది పొడవునా ప్రతిరోజు తమ ఇళ్లల్లో దేవాలయాల్లో ఈ పాసురాలను విధిగా పఠిస్తారు. కానీ ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క పాసురము ఒక్కొక్క రోజు పాడుతూ ఉంటారు. తిరుప్పావై ధనుర్మాసంలో ఆచరించాల్సిన కొన్ని వైష్ణవ ధర్మ నియమాలను నిర్దేశిస్తుంది. దేశమంతటా శ్రీ వైష్ణవులు భగవత్ కృప, శాంతి సౌఖ్యాలను కోరుకుంటూ వీటిని గానం చేస్తూ ఉంటారు. ఆండాళ్ తన చెలులతో కలిసి శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందడానికి తిరుప్పావైని గానం చేస్తూ 30 రోజులు కఠిన వ్రతాన్ని ఆచరిస్తుంది. ఆళ్వారులలో ఒకరైన గోదాదేవి రచించిన 30 పాసురాల ప్రబంధం ఈ తిరుప్పావై. వైష్ణవులు పరమ పవిత్రంగా పఠించే ఈ పాసురాలు మధుర భక్తిని ప్రబోధిస్తాయి. అసలు గోదాదేవి ఎవరో తెలుసుకుందాము. తమిళనాడులోని శ్రీ విల్లీపుత్తూరులో విష్ణు చిత్తుడు అని ఒక భక్తుడు ఉండేవాడు. ఈ విల్లీపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్యాక మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడు అని ఒక నమ్మకం ఉంది. అందుకే అక్కడ ఆలయంలోని ప్రధాన దైవం కూడా ఆ చిన్ని కృష్ణుడే. విష్ణు చిత్తుడు ప్రతిరోజు ఆ కృష్ణుడికి పూలమాలలు అర్పిస్తూ ఉండేవాడు. విష్ణు చిత్ర అసలు పేరు భట్టనాథుడు. కానీ నిరంతరము ఆయన చిత్తము విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆయనకు ఆ బిరుదు దక్కింది. ఆయనను విష్ణు భక్తులైన ఆల్వారులలో ఒకరిగా ఎన్నుకొని ఆయనకు పెరియాల్వార్ అంటే పెద్ద ఆల్వారు అని ఒక గౌరవాన్ని కూడా అందించారు. అలాంటి పెరియాల్వారు ఒకరోజు తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణు చిత్తుడు. ఆమెకు కోదై అంటే పూలమాల అనే పేరు పెట్టి గారాబంగా పెంచుకోసాగాడు. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. గోదాదేవి చిన్నప్పటి నుంచి కృష్ణుడి లీలల్ని వింటూ ఆడుతూ పాడుతూ పెరిగింది. యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా ఆ నల్లనివాడే కనిపించడం మొదలుపెట్టాడు ఆమెకి. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళంతా ఒకప్పటి గోపికలని, తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని ఆమె భావించడం మొదలుపెట్టింది. అంతేకాదు తన తండ్రి విష్ణుచిత్తుడు రోజు భగవంతుడి కోసం రూపొందించే మాలలను ముందు తానే ధరించి తనలో ఆ కృష్ణుణ్ణి చూసుకుని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు ఆ విష్ణుచిత్తుని కంట పడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఎన్నాళ్ళు ఆ దేవదేవునికి అపచారం జరిగిందని బాధపడతాడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతని కళ్ళలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమే అని, ఆమె వేసుకున్న మాలలను నేను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందని తెలియచేస్తారు. ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమను మరింతగా పెంచాయి. తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలి అని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఆ వ్రతం చేయాలంటే ఆహారానికి, అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలను కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాలను మేలుకొల్పేందుకు, వారికి వ్రత విధానాలను తెలియచేసేందుకు, తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు 30 పాసురాలను పాడింది గోద. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంటిలోనూ వినిపించే తిరుప్పావై. ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగిపోక తప్పలేదు. దాంతో ఆయన విష్ణు చిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్తారు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియచేస్తారు. కృష్ణుడి ఆదేశాలు విన్న విష్ణు చిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలందరినీ తీసుకుని శ్రీరంగానికి బయలుదేరతాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకెళ్తారు. పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలోనూ భోగి రోజు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు. తిరుప్పావైలో తిరు అనేది మంగళవాచకం. శ్రీకరము, శుభప్రదము, పవిత్రము మొదలైన అర్థాలు ఉన్నాయి దీనికి. పావై అంటే వ్రతము. ఈ వ్రతాన్ని వైష్ణవులు మార్గశీర్ష వ్రతమని, ధనుర్మాస వ్రతమని అంటారు. 30 పాసురాలు చెప్పారు కదా. ధనుర్మాసంలో భక్తులు ప్రతిరోజు ఆ తిరుప్పావైలోని ఒక్కొక్క పాసురాన్ని పాడుకుంటూ తమ మనసును శుద్ధి చేసుకుంటారు. ఇప్పుడు ధనుర్మాసంలో ప్రతిరోజు పాడుకునే తిరుప్పావై పాసురాలలో ఈ రోజు పాసురాన్ని గోదాదేవి
ఏం చెప్పారో ఆ పాశ్రంలో తెలుసుకుందాము. మొదటి పాశ్రంలో తన స్నేహితురాళ్లను ఇలా ఆహ్వానిస్తున్నారు గోదాదేవి. గోకులంలో పుట్టిన పవిత్రమైన గోపికలారా, ఇది మార్గశిర మాసము. ఈ రోజులు చాలా శుభమైనవి, చాలా మంచి ఫలితాలిస్తాయి. మన వ్రతాన్ని నెరవేర్చే బాధ్యత మనదే. సూర్యుడు లాంటి తేజస్సు ఉన్న నందగోపుని కుమారుడు, విశాలమైన కళ్ళు ఉన్న యశోదమ్మ బిడ్డ అయిన కృష్ణుడు, మేఘం లాంటి శరీరం కలవాడు, చంద్రుడు లాంటి చల్లదనం ఇచ్చేవాడు, సూర్యుడు లాంటి ప్రకాశం కలవాడు. అలాంటి నారాయణుని తప్ప మేము మరెవ్వరినీ కోరము. ఆ స్వామి మన కోరికలు తీర్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఈ వ్రతంలో మీరందరూ పాల్గొనండి. లోకానికి శుభం కలిగేలా మార్గశిర మాసంలో తెల్లవారుజామున స్నానం చేయాలనుకునేవారు ఎవ్వరూ ఆలస్యం చేయకుండా వెంటనే రండి అని శ్రీ గోదాదేవి ఆ గోకుల కన్యలను పిలుస్తోంది. దీని అర్థాన్ని ఆధ్యాత్మికంగా తెలుసుకోవాలంటే ఇది కేవలం గోపికలను పిలిచే పిలుపు కాదు, మన అంతరాత్మ మనల్ని పిలిచే పిలుపు. మార్గశిర మాసం అంటే ఏంటంటే మార్గాన్ని చూపించే మాసము. మన జీవన ప్రయాణానికి సరైన దారి చూపే కాలం ఇది. అహంకారం తగ్గి మనం దివ్యత్వానికి చేరుకునే సమయము. స్నానం చెయ్యాలి అంటే కేవలం నీటితో చేసే స్నానం కాదు. పాత అలవాట్లన్నీ వదిలించుకోవడం, అశుద్ధ ఆలోచనలన్నింటినీ కడగడం, మన మనస్సును పరిశుభ్రం చేసుకోవడం. అంటే మన మనస్సులో ఎలాంటి కల్మషాలు అంటే అసూయ, ఈర్ష్య, ద్వేషాలు, భయం, ఆందోళన ఇలాంటి వాటినన్నింటినీ పరిశుభ్రం చేసుకోవడము. ఈ మనస్సుతో చేసే స్నానమే అసలైన మార్గళి స్నానము. నందగోపుని కుమారుడు అంటే నందగోపుడు ఎప్పుడు ఆనందానికి ప్రతీక. యశోద నిర్మలమైన ప్రేమకు ప్రతీక. ఆనందంలో ప్రేమలో జన్మించిన చైతన్యమే కృష్ణుడు. అదే నారాయణ తత్వము. మేఘం లాంటి శరీరము, చంద్రుని లాంటి ముఖము అంటే ఇది శరీర వర్ణన కాదు. మేఘంలా అంటే కరుణ చల్లదనంతో ఉండాలని, చంద్రునిలా అంటే ప్రశాంతంగా ఉండాలని, సూర్యునిలా అంటే జ్ఞానంతో వికసించాలని దేవుడు మనలో ఈ 3 లక్షణాలు మేల్కొలుపుతున్నాడు. ఆ 3 మేల్కొలిపేలా చూసుకోమని చెప్తున్నారు ఆ గోదాదేవి. మనలో ఉన్న కరుణని, మనలో ప్రశాంతతని, మనలో జ్ఞానాన్ని పెంచుకోమని మనకు సందేశాన్ని ఇస్తున్నారు. నారాయణుని తప్ప మరెవ్వరినీ కోరము. అంటే ఎప్పుడైతే కోరికలతో బందీ అవ్వకుండా ఉండగలుగుతామో, మనసు ఒకదాని మీద స్థిరమైతే మోక్షం మనకు దగ్గరవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ గోపికలు ఎవరు అంటే ఇంద్రియాలు, మనస్సు. ఇంద్రియాలను, మనస్సుని మన నియంత్రణలో ఉంచుకుంటూ మన మనస్సుని శుద్ధి చేసుకుని కోరికల్ని విడిచి ఒక్క నారాయణ తత్వంలో లీనమవ్వండి అని మనకి పిలుపునిస్తున్నారు ఆ గోదాదేవి. నిరంతరము ఎరుకుతూ ఉంటూ ఈ లక్షణాలు పెంచుకుంటూ ఆ గోదాదేవి మాత మార్గాన్ని మనం అనుసరిద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.